హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనము ప్రోగ్రామ్ చూద్దాం. యారే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ స్టాక్ అండ్ ఇట్స్ ఆపరేషన్ గురించి చూద్దాము. అంటే ఇప్పుడు మనం ఏంటంటే స్టాక్ అనేది దేన్ని యూజ్ చేస్తున్నాం, యారే అనే దాన్ని మనం యూజ్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ అంటే ఏంటి, కాన్ఐవో డాట్ హెచ్ అంటే ఏంటి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, యారేని మనము క్రియేట్ చేస్తున్నాం. యారేని ఎప్పుడైనా మనము స్క్వేర్ బ్రాకెట్స్లో మనం క్రియేట్ చేస్తాం. సైజ్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ మనము 10 అనే సైజ్ అనేది తీసుకున్నాము. వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నాము, స్టాక్ అనేది తీసుకున్నాము. డేటా టైప్ అనేది ఏం తీసుకున్నాము, మనము టైప్ అనేది ఇంటీజర్ అని తీసుకున్నాం. ఎందుకని ఇంటీజర్ తీసుకున్నాం, మనం ఇక్కడ నంబర్స్ ఇస్తున్నాం కాబట్టి డేటా టైప్ అనేది ఇంటీజర్ అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇనిషియల్ అయితే స్టాక్ పాయింటర్ టు ఎంటీ. అంటే ఇప్పుడు ఏంటి, నాకు స్టాక్ అనేది ఎంటీగా ఉండటం వలన మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, నెంబర్ని మనము పుష్ చేస్తున్నాం అనమాట. నెంబర్ని మనం పుష్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటాం, మనము ఇనిషియలైజేషన్ అని అంటాం. స్టాక్ పాయింటర్ -1. స్టాక్ పాయింటర్ -1 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే స్టాక్ అనేది అండర్ ఫ్లో, -1 అంటే ఏంటి, అండర్ ఫ్లో అయితే దాన్ని ఏమంటాం, మనం స్టాక్ ఈజ్ ఎంటీ అని అంటాం అనమాట. ఇది కామన్ అన్ని ప్రోగ్రామ్స్కి, మనకి ఇంతవరకు కామన్ అనమాట. వాయిడ్ పుష్, వాయిడ్ పాప్. మెయిన్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి దానికి మెయిన్ ప్రోగ్రామ్ సేమ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి అవుట్పుట్ రావాలి కాబట్టి, అవుట్పుట్లో మానిటర్లో మనకి కనిపిస్తుంది కాబట్టి మనకి సేమ్ ఉంటుందన్నమాట. మన ప్రోగ్రామ్ అనేది జస్ట్ మనం ప్రోగ్రామ్ మొత్తం రాయిపోయినా ఈ కాన్సెప్ట్ వరకు రాసినా కానీ హాఫ్ మార్క్స్ ఇస్తారనమాట. ఎన్ అనేది మనము వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఇందులో ఏంటంటే ఆప్షన్స్ తీసుకున్నాం అనమాట. ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 2 అనేది కానీ మనం తీసుకుంటాం. ఎందుకని ఆప్షన్ 2 తీసుకున్నామంటే మనకి ఇందులో 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనము ఆప్షన్ 1 అనేది తీసుకున్నాం. ఏమేమిటి ఆప్షన్స్, పుష్, పాప్ అనేవి 2 ఆపరేషన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము ఆపరేషన్ 1, ఆపరేషన్ 2 అనేది మనము యూజ్ చేస్తున్నాం అనమాట. CLRSR ఎందుకు యూజ్ చేస్తాం, మనము స్క్రీన్ని క్లియర్ చేయడానికి. అంతకుముందే ఉన్న ప్రోగ్రామ్ చేసి ఉంటే ఆ స్క్రీన్ మొత్తం మనం క్లియర్ చేయడానికి మనకి CLRSR అనేది మనము యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే CLRSR ఏ హెడర్ ఫైల్స్లో ఉంటుంది, మనకి కాన్ఐవో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్స్లో ఉంటుంది. మళ్ళీ getch కూడా మనకి అంటే ఏంటి, మనకి ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని మనకి అవుట్పుట్లో చూపిస్తుంది కాబట్టి getch ఫంక్షన్ అనేది మనము అంటాం అనమాట. ఇప్పుడు printf అనేది తీసుకున్నాం. స్టాక్ ఆపరేషన్స్ అనేవి, స్టాక్ ఆపరేషన్స్లో ఏముంటాయి, మనకి ఇదంతా మానిటర్ మీద కనిపిస్తుంది, అవుట్పుట్లో మనకి ఇంతవరకు కనిపిస్తుంది అనమాట. అందుకని మనం రాసాం. printf అంటే ఏంటి, మనకి స్టాక్ ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి, మనకి పుష్ అనేది ఉంటుంది, పాప్ అనేది ఉంటుంది, క్విట్ అనే ఆప్షన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మనకి స్టాక్ అనేది అండర్ ఫ్లో అయిందనుకోండి, క్విట్ అనే ఆప్షన్స్కి మనము తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు మనం చాయిస్ అనేది తీసుకుంటున్నాం.